శివరు చిన్న చేపలో తీసుకున్నాను. నేనైతే చేయను, నువ్వు అమ్మ చేసి పెడితే తింటా. ఆవాలు, మెంతులు, ఎర్రగడ్డలు, కరివేపాకు, తెల్లగడ్డ అల్లం పేస్ట్ బాగా వేయించుకుంటే ఎర్రగా బాగా వాసన వస్తుంది. నొక్కగా కొట్టుకుంటే బాగా వస్తుంది. చిన్నరగడ్డలు కానీ వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. పులుపులెక్కి ఇంగవ వేసుకుంటే బాగా వాసన వస్తుంది. రాళ్ళుప్పు, ఎర్రగడ్డ కదా, ఇంకా ఎర్రగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఎర్రగడ్డ పేస్ట్, ఇది టమాటా పేస్ట్ బాగా కలిపి వేసుకొని బాగా పసుపు, ధనియాల పొడి, కారం బాగా కలుపుకోండి. బాగా టమాటా పేస్టు ఎర్రగడ్డ పేస్ట్ వేస్తే మామిడికాయ ముక్కలకి బాగుంటుంది. పచ్చిమిరపకాయలు 4, మామిడికాయ ముక్కలు బాగా కలబెట్టుకునేసి కొంచెంసేపు ఉడికినాక చింతపండు పులుసు పోసేయాలి. కొంచెంసేపు ఉడకని చింతపండు నీళ్ళు పోసుకుండేయాలి. ఎందుకు మా అన్నిట్లో చింతపండు ఎక్కువ వాడతావా? చేపల పులుసు కదా బాగుంటుంది. చింతపండు ఎక్కువ పులుసు పోస్తే చేపల పులుసు బాగుంటుంది. పులుసు ఉడికిపోవాలి, మళ్ళీ చేపలు వేస్తా. పైన ఉండేదంతా నూనెమా? నూనె బాగా ఇప్పుడు ఉడికిపోయింది అనమాట పులుపు అంతా. ఇప్పుడు మెంతి పొడి చల్లుకున్నాం. మెంతి పొడి తీసుకొని చూపించలేము కదా. చేప ముక్కలు బాగా వేసుకుండేయాలి. పలసగా వేస్తే అక్కడక్కడ ఇరిగిపోకుండా ఉంటాయి. ఒకే దగ్గర వేసేయకుండా కాసించేపు ఉడికితే చాలు. 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతాయి. పులుపు బాగా ఉడికిపోయింది కాబట్టి తలలు అన్నీ తీసేసావా? తలలో అన్నీ తీసేసా. ముళ్ళు గుచ్చుకున్నాయి. ఇప్పుడు నేను కడగలా, వాళ్ళు కడగమని చెప్పేసినారా, మళ్ళీ నేనే చిన్నగా తీసావు. అక్కడక్కడ ముళ్ళులు ఉండేవి. ఇప్పుడు ముళ్ళే లేవు దీంట్లో? ముళ్ళులు ఉన్నాయి. తీసేటప్పుడు నాకు అలవాట్లే కదా, వాళ్ళు కడిగేస్తా ఉంటాయి. ఆమె కడగలే, ఈరోజు కడగమంటే. ఒక 3 నిమిషాలు ఉడికిపోతే రెడీ. నీకు చేపల పులుసు లేక సంగటి చేసేదా బాగా 3 నిమిషాలు చాలు, ఉడికిపోతుంది బాగా. అది పులుపుకే చిన్న చేపలు కదా, బిన్నే ఉడికిపోతుంది. ఆపేసుకోవాలి ఇంకా అంతే. ఆపేసి చేపల కూర అయితే అయిపోయింది. చిన్న చేపల కూర ఇది. చేపల పులుసు రెడీ. ఇది చిన్న చేపల కూర చూడండి. దీన్ని పక్కిలు కూడా అంటారు. చిన్న పక్కిలు.